లోక్సభ ఎన్నికల్లో ఓటేసే ముందు ప్రతి ఒక్కరూ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనను 5 ఏళ్ల ఎన్డీఏ పాలనను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి శాసన న్యాయ వ్యవస్థలే కాకుండా ప్రసార మాధ్యమాలు త్రివిధ దళాలను అవమానించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అన్ని ఆలోచించి ఓటుపై నిర్ణయం తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా మోదీ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యాంగం సహా శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను అవమానించాయని, భావ ప్రకటన స్వేచ్ఛను హరించాయని మోదీ మండిపడ్డారు. అందుకే 2014 ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలను కాదని దేశం నిజాయితీకి పట్టం కట్టిందని వ్యాఖ్యానించారు. ఈ 5 ఏళ్ల కాలంలో మరుగుదొడ్ల నిర్మాణం, బ్యాంకింగ్ సౌకర్యం, మౌలిక వసతుల కల్పన, గృహాల నిర్మాణం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో దేశం ఎంతో పురోభివృద్ధి సాధించిందని ప్రధాని వివరించారు. ఈ 5 ఏళ్లలో లోక్సభ సమావేశాల్లో 85% సద్వినియోగం చేసుకోవడం ఓ చరిత్రగా అభివర్ణించిన ప్రధాని రాచరిక, అవినీతి, బంధుప్రీతి, ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా 2014 ఎన్నికల్లో ప్రజలు ఓటేశారని గుర్తు చేశారు. ఈసారి కూడా నిజాయితీ, అభివృద్ధికి ఓటేయాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో విధించిన అత్యవసర పరిస్థితి, సీబీఐ పనితీరును ట్విట్టర్లో వివరించిన మోదీ జాతీయ సలహా సంఘం ఆదేశిస్తేనే ప్రధాని కార్యాలయంలో నిర్ణయాలు జరిగేవనే అంశాన్ని గుర్తుంచుకోవాలని ఓటర్లకు సూచించారు.